ప్రస్తుతం అయితే కేవలం ఈరోజు అటెండెన్స్ మాత్రమే ఉంటుంది. అంటే తను వ్యక్తిగతంగా విచారణకి కోర్టు ముందు హాజరు కావాలి, అది మాత్రమే ఉంటుంది. ఈరోజు సాయంత్రం వరకు అతని కేసుల విచారణ కొనసాగుతుంది. ఎందుకంటే ఇది ఒక్కరోజు కాదు, రోజువారీ విచారణ కొనసాగుతున్నటువంటి కేసులు కాబట్టి, రోజువారీ విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు ఒక్కరోజు కేసులకు సంబంధించినటువంటి అంశం కాదు. ఈ డిశ్చార్జ్ పిటిషన్లు ఏవైతే 130 డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయో ఈ 130 డిశ్చార్జ్ పిటిషన్లకు సంబంధించి కూడా ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి కేవలం ఈరోజు కోర్టు ముందు అటెండ్ అయ్యాడు, అటెండెన్స్ పడ్డది. ఎందుకంటే అతను అటెండ్ అయిన తర్వాత అతని యొక్క వ్యక్తిగతంగా తను అటెండ్ అయినట్లు కోర్టు ముందు సిగ్నేచర్ పెట్టాల్సి ఉంటుంది. ఆ సిగ్నేచర్ ప్రక్రియ కూడా పూర్తయింది. జడ్జి కూడా ఎలాంటి క్వశ్చన్లు లేవు, కేవలం అతను వ్యక్తిగతంగా కోర్టుకు వస్తున్నాడా లేదా అనేటువంటి అంశాన్ని మాత్రమే న్యాయమూర్తి పరిగణలోకి తీసుకుంటాడు. తర్వాత ఇంకా రోజువారీ విచారణ ఏదైతే డిశ్చార్జ్లు ఉన్నాయో వాటి మాత్రమే విచారణ కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం వరకు ఆ కేసులు యథావిధిగా రోజు ఎలా జరుగుతుందో అదే విధంగా యథావిధిగా కొనసాగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి కోర్టుకు అటెండ్ అయ్యి తిరిగి వెళ్ళేటువంటి సమయం ఆసన్నమైంది. కొద్ది నిమిషాల క్రితమే అటెండ్ అయ్యాడు. మనకి ప్రస్తుతం లోపల నుండి అప్డేట్ కూడా అందుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇక్కడి నుండి నేరుగా లోటస్ పాండ్ వెళ్లేందుకు పోలీసులు కూడా భద్రతాపరమైనటువంటి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు 6 సంవత్సరాలుగా ఒక ప్రజాప్రతినిధిగా ఉండి మరోవైపు ఈ కేసులో కీలక నిందితుడిగా ఉంటూ దాదాపు 11 సిబిఐ ఛార్జ్షీట్లో A1 నిందితుడిగా ఉంటూ కోర్టుకు అటెండ్ కాకపోవడంతో ఈరోజు వ్యక్తిగతంగా హాజరు కావాలనేటువంటి అంశాన్ని స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనబడుతుంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి అన్ని వివరాలను కూడా సిబిఐ కోర్టు క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. డిశ్చార్జ్ పిటిషన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు కూడా చూస్తూ ఉంది. రోజువారీ విచారణ కొనసాగుతుంది. సిబిఐ కూడా ప్రధానంగా వాళ్ళు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు డిశ్చార్జ్ పిటిషన్ల స్థాయిలోనే జగన్మోహన్ రెడ్డిని ఈరోజు విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే విచారణ ముగిసింది. మరి కొద్దిసేపట్లోనే ఇక్కడి నుండి నేరుగా లోటస్ పాండ్కు కూడా వెళ్ళేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. పోలీసులు కూడా పూర్తిగా క్లియర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడి నుండి నేరుగా తను వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం. మరోవైపు వైసీపీకి సంబంధించి కావచ్చు, మరోవైపు వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరిని కూడా లోపలకు అనుమతించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ఇప్పటికే తను వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యాడు. విచారణకు హాజరైన తర్వాత విచారణ ముగిసింది. విచారణ ముగించుకొని బయటకు వస్తున్నటువంటి విజువల్స్ మనం ఏబిఎన్ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇప్పటికే 6 సంవత్సరాల తర్వాత తను వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యి వెళ్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ఇక్కడి నుండి నేరుగా లోటస్ పాండ్ తన కార్యాలయానికి వెళ్తారు. లోటస్ పాండ్ కార్యాలయం నుండి తిరిగి తను మరి బెంగళూరుకు వెళ్ళే విధంగా షెడ్యూల్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. మరి ప్రస్తుతం పోలీసులు కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. మరి ఎప్పుడు మరోసారి విచారణకు రావాలి, ఈ రోజువారీ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కోర్టు ఎలాంటి కామెంట్స్ చేసిందనేది మరికొద్దిసేపట్లో ఒక క్లారిటీకి వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరికొంత సమాచారం బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇప్పటికే 6 సంవత్సరాల తర్వాత